ఒక పవిత్ర నది, వేలాది మంది యాత్రికులు, లక్షలాది మంది భక్తులు, పండితులు, సాధువులు, త్రివేణి సంగమం. హలో ఫ్రెండ్స్, మాఘమేళాకు స్వాగతం. ఇది ప్రతి మాఘమాసంలో జరుపుకునే ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక ఉత్సవం. మహాకుంభమేళా తర్వాత అతి ప్రధానమైన మేళ. దీని యొక్క చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత, స్థానిక కథనాలు, ఎక్కడ ఎప్పుడు జరుపుకుంటారు, ముఖ్యమైన పూజలు, కార్యక్రమాలు, వాతావరణం, సంస్కృతి, పర్యాటకుల సూచనలు, ప్రయాణ మరియు వసతి సదుపాయాలు, భద్రత, వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. భక్తి, స్నేహం, ఆనందంతో వాతావరణాన్ని నింపేద్దాం. కాన్సెప్ట్ నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘమేళా అనేది మాఘమాసంలో అనగా జనవరి ఫిబ్రవరిలో జరుగుతుంది. 2026వ సంవత్సరం గాను జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుపుకుంటారు. ఇది ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ వద్ద గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమంలో జరిగే పుణ్యార్థక ఉత్సవం. లక్షలాది మంది భక్తులు, పండితులు, సాధువులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇందులో పాల్గొంటారు. గంగామాత ఒడ్డున విస్తరించేది ఈ మహత్తర వేదిక ప్రజల హృదయాలను భక్తి పేరుతో మురిపిస్తుంది. పురాతన గ్రంథాలలో ప్రయాగరాజును తీర్థరాజుగా పిలుస్తూ దీని ప్రాధాన్యతను చెబుతారు. పురాణ కథల ప్రకారం బ్రహ్ముడు ఈ స్థానంలో మొట్టమొదటిసారిగా యాగం నిర్వహించి ప్రపంచ సృష్టి నిర్వహించడం ద్వారా ప్రపంచ సృష్టి ప్రారంభమైందని విశ్వసిస్తారు. అదే సమయంలో దేవత అసుల యుద్ధంలో అమృతం ఉలికి ఈ ప్రాంతంలో కొద్దిగా అమృత బిందువులు పడిపోయాయని చెబుతారు. కాబట్టి ప్రయాగరాజ్ మిగతా తీరాలలానే జల స్నానాల్లో ముఖ్య స్థానం పొందింది. మాఘమేళాలో ఉన్నత మనస్ఫూర్తితో సమర్పిత స్నానం ప్రాయశ్చిత్తానికి, పాపశుద్ధికి మార్గంగా చెబుతారు. గంగా సంగమంలో మసక రాజ్యంలో మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. ఈ ఉత్సవం వర్గ, మత, ప్రాంత భేదం లేకుండా పారదృశ్యంగా భక్తి, ధార్మికతతో ప్రజలను ఐక్యంగా కలుపుతుందని శాస్త్రవేత్త డయానీ ఈక్ చెబుతోంది. పరంపరను కట్టిపెడుతూ చైతన్యాన్ని, వాణిజ్యం, సంఘ సంస్కృతిని సంక్షిప్త పవిత్ర క్షణంలో కలిపి చూపిస్తాయని చెబుతుంది. మాఘమేళా ప్రధానంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ వద్ద జరుగుతుంది. దీని ప్రయాణం మాఘమాసంలో జనవరి ఫిబ్రవరి మధ్య సుమారు 40-45 రోజుల పాటు సాగుతుంది. ఉదాహరణగా మాఘమేళా 2026 ప్రారంభం జనవరి 3న పౌష పూర్ణిమతో జరిగి ఫిబ్రవరి 15న మహాశివరాత్రితో ముగుస్తుంది. ప్రధాన స్నాన దినాల్లో పాటు మకర సంక్రాంతి జనవరి 14 మరియు మౌని అమావాస్య జనవరి 18 పండుగలు ప్రత్యేక శుభదినాలుగా నిలుస్తాయి. ఈ రోజుల్లో సంగమ స్నానం శ్రద్ధగా జరిగి కళ్యాణ లక్ష్మిని దయిస్తాయని నమ్మకం. మాఘమేళాలో స్నానం ప్రధాన ఉత్సవం. భక్తులు ఉదయాన్నే గంగా, యమున సంగమంలో దీవినీరులోకి దిగి పాపశుద్ధి, మోక్షమునకు కోరుకుంటారు. ఉదయాన్నే గంగా ఆరతి, సాయంత్రం దీపారాధన కార్యక్రమాలుగా కొనసాగుతాయి. ఆకరాల పేష్వాయి సన్యాసుల పరంపరా యాత్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. నాగ సన్యాసులు, అఘోరులు, ఇతర ఆకారాల బృందాలు వివిధ పుష్పజలతో, శంఖ ఘంటాలతో మధ్యలో ప్రవేశిస్తారు. పండితుల ప్రసంగాలు, సంస్కృతి కార్యక్రమాలు, ఉచిత భోజనాలు చోటు చేసుకుంటాయి. ఈ వేళ భక్తుల సంకల్పం, ప్రార్థన, రథాకోడిమ దృశ్యం ఎంతో విభిన్నంగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా 2 వర్గాల ప్రజలు కనిపిస్తారు: సన్యాసులు మరియు భక్తులు. దేశవ్యాప్తంగా 13 ముఖ్య సంఘాలలోని నాగ సన్యాసులు, పండితులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. వీరు తెగవుగా ధ్యానం, జపం, సంభాషణ చేసి ఆధ్యాత్మిక చర్చలు నిర్వహిస్తారు. మరోవైపు కుటుంబ భక్తులు, పెద్దలు, పిల్లలు, యువకులు ప్రతి స్నానారాధనలో భాగమవుతారు. వీరి వద్ద మంచి ఉత్సాహంతో పండగ జరుగుతుంది. ఆలయాల వాలంటీర్లు ఉచిత ఆహారశాలలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. పంచగవ్యాలు పంచడం, ధర్మ సభలు నిర్వహించడం ఇక్కడ సామాన్యం. ఈ ఘనతా వేదికలో పడవలు, ప్లాట్లు, మార్గదర్శకుల బాధ్యతలు ఉంటాయి. ఈ మేళా వాతావరణంలో సాంప్రదాయ వంటకాలకు ముఖ్య స్థానం ఉంటుంది. స్థానిక ఆహారశాలలు సంఘం ద్వారా ఉచితంగా అరటి వంటలు, పొంగల్ కంచుల వంటలను భక్తులకు అందిస్తారు. అదే విధంగా రోడ్డు పక్కన విజయ మేళా కూరగాయలు, మిఠాయిలు, రెస్టారెంట్లు, పూలమాలలు, బొక్కా వస్తువులు, రుద్రాక్ష మాలలు, రామాయణ, గంగా జలాలు వంటి స్మృతి వస్తువులు అమ్ముతారు. ఉదయం గంగా ఆరతిలో ధ్వజాలంకరణ, సాయంత్రం దీప ప్రదీపాల నడుమ గంగా దీపారాధన అద్భుతంగా జరుగుతుంది. స్థానిక గాయకులు భజనలు పాడుతూ నాట్యం, గేయ కళా కార్యక్రమాలు వేదికగా జరుగుతాయి. ఉత్సవంలో వెలిగే వెలుగు, ఘంటా ధ్వని, పూజా కార్యకలాపాల్లోని తీగల ముగుపు ఇవన్నీ కలిసి ప్రత్యేకమైన సంస్కృతి అనుభూతిని కలిగిస్తాయి. పర్యాటకులకు ముఖ్యమైన సూచనలు: ఉదయం మరియు సాయంత్రం స్నానానికి తగిన సమయం. జనవరి ఫిబ్రవరి నెలలో చల్లగా ఉంటుంది కాబట్టి పొడి దుస్తులు, శక్తివంతమైన బూట్లు ధరించండి. అలానే పరిమిత సామాన్యం మాత్రమే తీసుకురండి. టవల్, వాటర్ బాటిల్, శానిటైజర్ వంటివి అవసరం. ఎక్కువగా క్యాష్ ఉంచుకుంటే మంచిది.
మంచిది, ఎందుకంటే ఏటీఎంల సంఖ్య పరిమితంగా ఉంటుంది. చేతులు తరచూ సబ్బు నీటితో శానిటైజర్ తో శుభ్రం చేసుకోండి. అలానే ముందస్తుగా స్థావరాన్ని బుక్ చేసుకోండి. గెస్ట్ హౌస్, ధర్మశాలలు, క్యాంప్ స్థావరాలు ఉచితంగా లభిస్తాయి. భారీ జనాభా ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. 24/7 వైద్య శిబిరాలు, అంబులెన్సులు, సీసీటీవీ పర్యవేక్షణ ఉన్నాయి. తల్లి పిల్లలతో పాల్గొంటే విడిపోవద్దు, జాగ్రత్తగా ఉండండి. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు. అలానే ప్రయాగరాజ్ చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాగరాజ్ ప్రధాన రైల్వే స్టేషన్ మాఘమేళా స్థలానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలానే బామ్రౌలి ప్రయాగరాజ్ విమానాశ్రయం దగ్గరగా ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర నగరాల నుండి విమానాలు వస్తుంటాయి. అలానే వనరోహిత బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీలు సులభంగా లభిస్తాయి. సమీప నగరాలు వారణాసి, లక్నో వలె ప్రయాణం కూడా సాధ్యం. మేళా ప్రాంతంలో పలు గెస్ట్ హౌసులు, ధర్మశాలలు, ఆధునిక హోటళ్లు, క్యాంప్ వసతులు ఏర్పాటు చేస్తారు. ముందుగానే బుక్ చేసుకుంటే సమస్యలు తక్కువగా ఉంటాయి. జన సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల ఫొటోస్ తీసే ముందు వాళ్ళ అనుమతి చాలా అవసరం. స్నానాలు చేసేటప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు కెమెరాలు వాడటం నిలిపివేయండి. వృద్ధులు, పిల్లలు నీటిలో దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. నీరు వెనక లాక్కుని పోయే ప్రమాదం ఉంది. అలానే పాత గోడల వద్ద ఉండొద్దు, అవి కూలిపోయే ప్రమాదం ఉంది. 24/7 వైద్య సదుపాయాలు, అంబులెన్సులు, పోలీస్ పర్యవేక్షణ అందుబాటులో ఉంటాయి. అత్యవసర కాళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. రూల్స్ పాటిస్తూ, మినహాయింపులను గౌరవిస్తూ, మతపరమైన ఆచారాలను ఆహ్వానిస్తూ పరస్పర గౌరవంతో వ్యవహరించండి. మీకు ఈ వీడియో ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేసి, నలుగురు షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.